అంటే ఇప్పుడు ఆటిజం కిడ్స్ అనేవి దే ఆర్ నాట్ సపరేట్ అన్నమాట. ఎనర్జీ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని సరైన వేలో వాళ్ళని తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తే వాళ్ళని నార్మల్ కిడ్స్కే చేయొచ్చు. గర్భంలో ఉన్నప్పటి నుంచే మనకి ఇట్లాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన, డైటరీ రిస్ట్రిక్షన్స్ చేసుకోకపోవడం వలన, ఆ తర్వాత పుట్టే బిడ్డ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువగా పుడుతున్నారు. బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి ఒక సెంటర్ అనేది బ్రెయిన్లో ఉంటుంది, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట, లైక్ మెయిన్ స్విచ్ లాగా. కాబట్టి మనం వాడే మెడిసిన్స్ ఆ సెంటర్ మీద పనిచేసి దాని యొక్క ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. స్వర్ణప్రాశన అనే ప్రొసీజర్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. చాలామంది ఏంటంటే మా పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు, చదివింది గుర్తుండట్లేదు, చాలా కంప్లైంట్స్తో ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తుంటారు. విజయటీవీ ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు డాక్టర్ వీరుద్రేశ్వరరావు, ఎండి ఆయుర్వేద, బృహత ఆయుర్వేద అండ్ పంచకర్మ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము డిస్కస్ చేసిన టాపిక్ వచ్చి ఆటిజం అన్నమాట. చిన్నపిల్లల్లో మోర్ దాన్ 80% పీపుల్ చిన్నపిల్లల్లో వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇటు ఆటిజం సిమ్టమ్స్ అనమాట. అంటే వాళ్ళకి సరైన టైంలో మాటలు రాకపోవడము, మాటలు వచ్చినా కూడా సరైన టైంలో వాళ్ళకి డెవలప్మెంటల్ చేంజెస్ అన్నమాట. అంటే పాకటం కానీ, సరిగ్గా నడవకపోవడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎక్కువగా చూస్తాం. మెయిన్గా ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. బిహేవియర్ అంటే డెవలప్మెంట్ చేంజెస్ అంటారు వీటిని. అదేంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని ఒక కండిషన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే డిలేడ్ స్పీచ్ అంటారు అన్నమాట. అంటే మాటలు సరిగ్గా టయానికి రాకపోవడం ఒకటి. ఇంకోటి డెవలప్మెంటల్ చేంజెస్, అంటే ఒక 1 year లోపు పాకటం కానీ, 1 year తర్వాత నడవటం, ఇట్లాంటి స్టెప్స్ ఉంటాయి, మైల్ స్టోన్స్, అవి రాకపోవటము ఎక్కువగా చూస్తున్నాం. ఈ చేంజెస్ అనేవి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనకి ఇట్లాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన, డైటరీ రిస్ట్రిక్షన్స్ చేసుకోకపోవడం వలన, ఆ టైంలో ఆమె సైకలాజికల్గా బాగా స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వలన, ఆ తర్వాత పుట్టే బిడ్డ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువగా పుడుతున్నారు అనమాట. మన ఈ సమాచార యుగం, అంటే ఈ డే టు డే ఐటీ సెక్టార్స్లో ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం వలన, నైట్ టైం ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేయటం వల్ల ఏంటంటే కొన్ని జెనెటికల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. అదే చేంజెస్ నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అయిపోతున్నాయి అన్నమాట. వాటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి అన్నమాట. ఆయుర్వేదంలో ఏంటంటే ఇట్లాంటి వాటి గురించి మన మహర్షులు ముందు చూపుతోనే ఆలోచించి వాటికి సరైన ట్రీట్మెంట్స్, అంటే చికిత్సా పద్ధతులు కూడా మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అన్నమాట. వీటిలో మొదటిది వచ్చేసి ఏంటంటే రసాయన చికిత్స, అంటే మేజర్ రసాయన చికిత్స అని అంటారు. అంటే కొన్ని హర్బ్స్ ఉన్నాయన్నమాట. బ్రాహ్మి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మి, వచ, ఇట్లాంటి డ్రగ్స్తో విత్ స్వర్ణం అన్నమాట. స్వర్ణం అంటే గోల్డ్ మనం అంటాం కదా, వాటితో ద్రవ్యాలు తయారు చేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కొన్ని వచ్చిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, కానీ పాత తరముకు వెళ్తే కనుక వాళ్ళు పుట్టిన తర్వాత నుంచే పిల్లలకి హనీ అలవాటు చేయించడము. దాంతోపాటు ఇట్లాంటి స్వర్ణప్రాశన అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. ఆ స్వర్ణప్రాశన ప్రొసీజర్ అనేది మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ అన్నమాట. దాన్ని మనం కొంతకాలం వరకు తర్వాత మనం దాన్ని మర్చిపోయాం, మళ్ళీ దాన్ని ఇప్పుడు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఈ స్వర్ణప్రాశన ఏంటంటే దీంట్లో స్వర్ణంతో, అంటే బంగారంతో తయారు చేస్తాం అన్నమాట మెడిసిన్స్. దానివల్ల ఏమవుతుందంటే బంగారం అనేది మెటల్ యూజ్ చేయడం వలన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని ఇట్లాంటి ఒక అపోహలు కూడా. ఇది చాలా మిస్లీడింగ్, ఇది అపోహ అన్నమాట. ఎందుకంటే మనం వాడే మెడిసిన్ బంగారాన్ని భస్మంగా తయారు చేస్తాం అన్నమాట. లోపల ఉన్న కిడ్నీస్ మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాకుండా వాళ్ళ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్లో అంటే మన బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్పీచ్ సెంటర్ అంటే స్పెసిఫిక్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మూమెంట్ సెంటర్స్ అన్నమాట, అంటే మోటార్ సెంటర్స్ అని కొన్ని ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి ఒక సెంటర్ అనేది బ్రెయిన్లో ఉంటుంది, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట, లైక్ మెయిన్ స్విచ్ లాగా. కాబట్టి మనం వాడే మెడిసిన్స్ ఆ సెంటర్ మీద పనిచేసి దాని యొక్క ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ డిఫెక్ట్సే ఉన్నాయి అనుకోండి, స్పీచ్ ప్రాబ్లమే ఉందనుకోండి, వాటికి ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఆ సెంటర్లో పనిచేసి స్పీచ్ వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటి లోకల్గా అన్నమాట, అంటే మన టంగ్ మీద అప్లై చేస్తాం కొన్ని మెడిసిన్స్, దానివల్ల కూడా వాళ్ళకి స్పీచ్ రావటము ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. స్వర్ణప్రాశన అనే ప్రొసీజర్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఈ స్వర్ణప్రాశన అనేది ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో చాలామంది ఏంటంటే మా పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు, చదివింది గుర్తుండట్లేదు, తిన్నది సరిగ్గా శరీరానికి పట్టట్లేదు, ఎప్పుడు సన్నగానే ఉంటాడు, ఎప్పుడు సీజనల్ డిఫెక్ట్స్, అంటే సీజనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూనే ఉంటున్నాయి. అంటే కాఫ్ అండ్ కోల్డ్ ఎప్పుడు కంటిన్యూగా ముక్కు కారుతూనే ఉంటుంది, దగ్గు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అని చాలా కంప్లైంట్స్తో ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని మనము ఒక 2-3 years వరకు ప్రొటెక్టివ్గా పెంచుతాము. తర్వాత వాళ్ళని ఒక్కసారిగా స్కూల్లో వేసేసరికి ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలకి వాళ్ళకి ఎక్స్పోజ్ చేసేసరికి మిగతా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే
ఉన్నా కూడా వీళ్ళకి ఇమీడియట్గా అటాక్ అవుతుంది అన్నమాట. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు, కాబట్టి ఏంటంటే ఆ ఇమ్యూనిటీని కూడా అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కూడా ఈ స్వర్ణప్రాశం ద్వారా చేయొచ్చు అన్నమాట. ఈ స్వర్ణప్రాశం ద్వారా చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటారు, అంటే జీర్ణశక్తి బాగుంటుంది, తర్వాత మేధాశక్తి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తే అది బాగా వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతారు, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలుగుతారు, అంటే మళ్ళీ అడిగితే మళ్ళీ రెస్పాండ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఒక ఏజ్కి ఎంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలని కొన్ని మామూలుగా మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి నార్మల్గా మెయింటైన్ అవుతాయి అన్నమాట. లేకపోతే బాగా వీక్ ఎనిమిక్ కండిషన్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఆహారం తినకపోయినా కూడా ఏమంటే కొంచెం వీక్నెస్ ఎక్కువగా అవుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఇట్లాంటి మనం ఈ మెడిసిన్స్ అంటే స్వర్ణప్రాశం లాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళకి నార్మల్గా సీజనల్ ఎఫెక్ట్స్, సీజనల్ ఫ్లూ, సీజనల్ కాఫ్ అండ్ కోల్డ్ ఇట్లాంటివి రావు. ఎప్పుడైతే ఇట్లాంటివి రావో వాళ్ళకి మంచి యాక్టివ్గా ఉంటారు, చదువులో కూడా మంచి చురుగ్గా ఉంటారు, మంచి మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పెర్ఫార్మెన్స్ అంటారు, అంటే వాడి గ్రేడ్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్వర్ణప్రాశన చికిత్స అనేది మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమిటంటే 6 months నుంచి 16 years వరకు వీ క్యాన్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఈ మధ్యలో ఎక్కడైనా మనము స్టార్ట్ చేయవచ్చు, మధ్యలో పిల్లలు ఎవరికైనా సరే ఈ స్వర్ణప్రాశన అనేది ఒక స్టార్ట్ చేసుకోవచ్చు. 6 months లోపు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఫస్ట్ కిడ్ అంటే మొదటి బిడ్డగా సరిగ్గా ఇట్లాంటి ఆటిజం సిమ్టమ్స్లో ఉంటే కనుక సెకండ్ చైల్డ్ కూడా అట్లాగే సిమ్టమ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎర్లీగానే మనం ఇంటర్ఫియర్ అయితే కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ తగ్గిస్తూ నార్మల్ ఏజ్గా అంటే నార్మల్ కిడ్గా అంటే వాళ్ళకంటే స్పెషల్ నీడ్స్ కిడ్గా అంటారన్నమాట. అలా కాకుండా వాళ్ళు నార్మల్ కిడ్గా తీసుకొచ్చి వాళ్ళు నార్మల్ స్కూల్లోనే వాళ్ళని జాయిన్ చేయించవచ్చు. వీళ్ళకి ఏంటంటే కొంచెం సపోర్టివ్గా అంటే స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీస్ అని కొన్ని బయట కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తుంటాయి. వాటితో పాటు మనం ఈ మెడిసిన్ ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఓవరాల్గా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇట్లాంటి స్పెక్ట్రమ్ కండిషన్స్, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అనేవి చాలా తక్కువగా వాళ్ళలో మనం తక్కువ చేయొచ్చు, వాళ్ళని నార్మల్ కిడ్స్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆటిజం కిడ్స్ అనేవి అంటే దే ఆర్ నాట్ సపరేట్ అన్నమాట, దే ఆర్ ఫెరారీస్ విత్ సైకిల్ బ్రేక్స్ అన్నమాట. అంతే, అంటే వాళ్ళకి మంచి ఎనర్జీ పొటెన్సీ ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని సరైన పంథాలో అంటే సరైన వేలో మనం వాళ్ళని తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తే వాళ్ళని నార్మల్ కిడ్స్కే చేయొచ్చు. దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. దాంతోపాటు కొన్ని థెరపీస్ ఉంటాయి అన్నమాట, అంటే శోధన థెరపీస్ చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి అన్నమాట. అట్లాంటి చేసుకుంటూ ఉంటూ ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే వాటికి మనం ఇట్లాంటి ఆటిజమ్స్ డిజార్డర్స్ అనే వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా, అంటే ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట.